హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ వర్ధన్ ట్రిక్స్. ఈరోజు మనము ఈ వీడియోలో 3వ తరగతి ఈవీఎస్ కంప్లీట్ బిట్స్ డిస్కషన్. ఫస్ట్ లెసన్ వచ్చేసి కుటుంబంలో అమ్మ, నాన్న, తాతయ్య, నానమ్మ, అమ్మమ్మ, మామయ్య, అత్త, పిన్ని, బాబాయ్, పిల్లలు ఇలా అందరూ వివిధ వరుసలతో బంధాలతో ఉన్న వ్యక్తుల సమూహాన్ని కుటుంబం అంటారు. కళ్ళు లేని వారి కోసం లూయిస్ బ్రెయిల్ లిపిని కనిపెట్టారు. ప్రపంచ వృద్ధుల దినోత్సవం ఎప్పుడు అంటే అక్టోబర్ 1. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం డిసెంబర్ 3. అమ్మ, నాన్న, అవ్వ, తాత వాళ్ళ పూర్వీకుల వివరాలు తెలిపేదే వంశవృక్షం అంటారు. మన కుటుంబం యొక్క చరిత్ర తెలిపేదాన్ని కుటుంబ చరిత్ర అంటారు. నెక్స్ట్ లెసన్, ఎవరెవరు ఏమేం పని చేస్తారు. ఆదాయం కోసము నైపుణ్యంతో చేసే పనులనేమంటారు? వృత్తులు అంటారు. ఇంట్లో వాళ్ళంతా ఇంట్లో బయట రకరకాల పనులు చేస్తారు. కుటుంబంలో వ్యక్తులందరూ కలిసి మెలిసి పనులు చేసుకోవాలి. పెద్దలు బయట చేసే పనుల వల్ల కుటుంబానికి ఏమొస్తుంది? ఆదాయం వస్తుంది. ఇంట్లో పనుల్లో పిల్లలు పెద్దలకి సహాయం చేయాలి. గ్రామాల్లో రకరకాల వృత్తుల వారు ఉంటారు. అన్ని వృత్తుల వాళ్ళని మనము గౌరవించాలి. బడియీడు పిల్లలందరూ బడికి వెళ్ళి చదువుకోవాలి. నెక్స్ట్ లెసన్, ఆడుకుందాము. ఆట వస్తువులు పరికరాలు ఉపయోగించకుండా ఆడే ఆటలని దాగుడు మూతలు అంటారు. ఎలాంటి వస్తువులు ఉపయోగించకుండా ఆడే ఆటను ఏమంటారు? దాగుడు మూతలు. కొన్ని ఆటలను జంతువుల సహాయంతో ఆడుతారు. పోలో ఆటలో ఆటగాళ్ళు గుర్రాలపై స్వారీ చేస్తూ బంతిని మల్లెట్ అనే కర్రతో కొడుతూ ఆడుతుంటారు. గుర్రాల సహాయంతో ఆడే ఆట ఏంటిది? పోలో. బంతిని మల్లెట్ అనే కర్రతో కొడతారు. ఏ కర్రతో? మల్లెట్ అనే కర్రతో కొడుతూ ఆడుతారు. నవంబర్ 14 బాలల దినోత్సవం. ఆటలు ఆడడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు, మనకి ఆనందం వస్తుంది, అక్కడ స్నేహం కూడా పెరుగుతూ ఉంది. నెక్స్ట్ లెసన్, జంతువులు వాటి నివాసాలు. చేపలు నీటిలో ఉంటాయి. కొన్ని రకాల పాములు కూడా నీటిలో ఉంటాయి. మరికొన్ని నేల మీద ఉంటాయి. అట్లాగే కప్పలు, తాబేళ్ళు, మొసళ్ళు, ఎండ్రికాయ వంటివి నీటిలోనూ నేల మీద రెండిట్లోనూ ఉంటాయి. రెండిట్లో ఉన్నవేంటివి? కప్పలు, తాబేళ్ళు, మొసళ్ళు, ఎండ్రికాయలు. జంతువులు వేరువేరు స్థలాల్లో నివసిస్తాయి. కొన్ని చెట్ల మీద, కొన్ని నీళ్లలోనూ, కొన్ని నేలపై, మరికొన్ని నేల లోపల బొరియలు చేసుకొని నివసిస్తాయి. వలస పక్షులు ఎక్కువ కాలం వర్షాకాలంలో కనిపిస్తాయి. కొన్ని పక్షులు గుడ్లు పెట్టి పిల్లల్ని పొదగడం కోసం, ఆహారం కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్తాయి. అట్లాగే మరికొన్ని పక్షులు వేసవి కాలంలోనూ చలికాలంలోనూ అక్కడ వాతావరణానికి తట్టుకోలేక అవేం చేస్తాయి? ఇతర ప్రాంతాలకి వలస వెళ్ళిపోతాయి. ఇలాంటి పక్షులని వలస పక్షులు అంటారు. నిల్వనీటిలో ఏం చల్లితే? కిరోసిన్ లేదా మలాథియన్ వంటి మందులు చల్లితే దోమలు చనిపోతాయి. ఈగలు వాలిన కలుషిత ఆహారం తినడం వల్ల మనకి టైఫాయిడ్, కలరా వంటి రోగాలు వస్తాయి. ఈగలు వాలిన ఆహారం తినడం వల్ల టైఫాయిడ్, కలరా వంటి రోగాలు వస్తాయి. నిల్వ ఉన్న నీటిలో దోమలు పెరుగుతాయి. మనం నీటిని నిల్వ ఉంచామనుకోండి, దాంట్లో దోమలు పెరుగుతాయి. మన చుట్టూ ఉన్న మొక్కలు, చింత, వేప, మామిడి వంటి చెట్లు చాలా చెట్లను పెంచుతారు. కొమ్మలతో పెద్ద పెద్దగా ఉంటాయి. ఇవి నీడనిస్తాయి. అందుకే రోడ్డు పక్కనే ఇలాంటి చెట్లు పెట్టాలి. తాటి చెట్టు చాలా ఎత్తుగా పెరుగుతుంది. కొమ్మలు ఉండవు. తాటి చెట్టు ఆకులు పెద్ద పెద్దగా మట్టల్లాగా ఉంటాయి. ఈ తాటి మట్టలని గుడిసెల మీద కప్పడానికి వాడుతారు. కలప, తామర వంటివి నీటిలో పెరుగుతాయి. అందుకే వీటిని ఏమంటారు? నీటి మొక్కలు అంటారు. బ్రహ్మజముడు, నాగజముడు, కలబంద వంటివి నీరు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో మరియు ఇసుకలోనూ పెరుగుతాయి. అందుకే వీటిని ఎడారి మొక్కలు అంటారు. ఎడారి మొక్కలు అంటే ఏమిటి? బ్రహ్మజముడు, నాగజముడు, కలబంద వంటి వాటిని ఎడారి మొక్కలు అంటారు. వీటికి నీరు చాలా తక్కువగా పడుతుంది మరియు ఇసుకలో పెరుగుతాయి. గ్రామాల్లో ఉండే మంచినీటి ట్యాంకును వారానికి ఒకసారి శుభ్రం చేయిస్తారు. నెక్స్ట్ లెసన్ వచ్చేసి ఆకులతో అనుబంధం. సాధారణంగా కొన్ని ఆకులు నునుపు అంచుతో, మరికొన్ని రంపటపు అంచుతో ఉంటాయి. కొన్ని ఆకులు మొనతేలి, మరికొన్ని ఆకుల కొనలు గుండ్రగా ఉంటాయి. వివిధ రకాల ఆకులు: రంపపు చెట్టు వేపాకు, నునుపు చెట్టు బాదమాకు, మొనతేలిన ఆకు రావి ఆకు, గుండ్రటి కొన ఉండేది ఏంటిది? మర్రి ఆకు, పాలకూర ఆకు. కోట్రాన్ మొక్క ఆకులు వివిధ రంగులు కలిగి ఉంటాయి.
చిగురుటాకులు లేత పసుపు రంగులో ఉంటాయి. చిగురుటాకులు ఏ రంగులో ఉంటాయి? లేత పసుపు రంగులో ఉంటాయి. రాలిపోయే ఆకులు ఏ రంగులో ఉంటాయి? పసుపు రంగులో ఉంటాయి. అలాగే ముదురు రంగు ఆకులు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. నెక్స్ట్ కంపోస్ట్ గుంత. పాఠశాలలో ప్రతిరోజు చెట్ల నుంచి రాలిన ఆకులను చెత్తలను ఊడ్చి పాఠశాల పరిశుభ్రత కోసము గుంతలో వేస్తారు. అలాగే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మిగిలిపోయిన పదార్థాలన్నిటినీ ఆ గుంతలో వేస్తారు. అప్పుడు వేసి దానిపైన మట్టి చల్లుతారు. ఇలా ఎందుకు చేస్తారో తెలుసా? కొద్ది రోజులకు ఇవన్నీ కుళ్ళిపోయి ఎరువుగా మారుతాయి. ఆ ఎరువును బడి తోటలోని మొక్కలకి వేస్తారు. యూకలిప్టస్ నీలగిరి. నెక్స్ట్ మనము ఏమేమి తింటాము? వండడం వల్ల ఆహారం రుచిగా ఉంటుంది, సులభంగా జీర్ణం అవుతుంది. వండకుండా తింటే కొన్ని మనకి జీర్ణం కావు. ఆహార పదార్థాలు ఉడికించాలి, కానీ ఎక్కువగా ఉడికించడం వల్ల ఏమవుతాయి? పోషక పదార్థాలు నశించిపోతాయి. క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, దోసకాయ, ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనాలను వండకుండా కూడా తినవచ్చు. నెక్స్ట్ లెసన్ వచ్చేసి ఆహారపు అలవాట్లు. నిజామాబాద్లో జొన్నలు, వికారాబాదు రాగులు, వాటిని ఏమంటారు? తైదలు అంటారు. కరీంనగర్ వరి పంట, నల్గొండ మిరప. చేపల కూర ఆహారంలో ఎక్కువగా తినే ప్రజలు ఎవరు? మహబూబ్ నగర్ వాసులు. మహబూబ్ నగర్ కృష్ణానదికి దగ్గరగా ఉంది. చేపల కూర ఆహారంలో ఎక్కువగా తినే ప్రజలు మహబూబ్ నగర్ వాసులు. మహబూబ్ నగర్ కృష్ణానదికి దగ్గరగా ఉంది. అంబలి రాగులతో చేస్తారు. రాగులను తైదలు అంటారు. అంబలిని ఆహారంగా తీసుకునే ప్రజలు ఎక్కడ ఎక్కువగా ఉన్నారంటే వికారాబాద్ జిల్లా వాసులు. మన రాష్ట్రంలో కొండ ప్రాంతాల్లో, అడవి ప్రాంతాల్లో దుంపలు, ఉసిరి, జామ, అల్లనేరేడు పండ్లు వివిధ రకాలైనవి లభిస్తున్నాయి. కొండ ప్రాంతాల్లో, అడవి ప్రాంతాల్లో లభించేవేంటివి? దుంపలు, ఉసిరి, జామ, అల్లనేరేడు పండ్లు వివిధ రకాలైనవి లభించును. రాజస్థాన్ రాష్ట్రంలో జొన్నలు ఎక్కువగా పండుతాయి. వాళ్ళు జొన్న రొట్టెలు తింటారు. ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్ మొదలైన రాష్ట్రాలలో గోధుమలతో చేసిన రొట్టెలు, పూరీలు ఎక్కువగా తింటారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వరి అన్నం తింటారు. రాజస్థాన్లో అధికంగా పండే పంట జొన్న. ముల్లంగి, కొత్తిమీర, పుదీనాలు వండకుండా తినేయాలి. కూరగాయలు, పప్పు లాంటివి ఎక్కువగా ఉడికించరాదు. అన్నం వండేటప్పుడు గంజిని వార్చకూడదు. ముల్లంగి, కొత్తిమీర, పుదీనాలను వండకుండా తినేయాలి. కూరగాయలు, పప్పు లాంటివి ఎక్కువగా ఉడికించరాదు. అన్నం వండేటప్పుడు గండిని వార్చకూడదు. అన్నం వండే ముందు బియ్యాన్ని ఎక్కువగా కడగరాదు. రాష్ట్రాలు వాళ్ళు తినే ఆహారం. బీహార్లో ఎక్కువగా గోధుమలు, కేరళ చేపలు, కర్ణాటక వరి అన్నం, రాజస్థాన్ జొన్న రొట్టెలు. నెక్స్ట్ లెసన్ వచ్చేసి మన గ్రామం. గ్రామ పంచాయతీ కార్యాలయం లేదా గ్రామ సచివాలయం. గ్రామ పంచాయతీ వారు గ్రామానికి ఏమేం చేస్తారు? మంచినీటి సరఫరా, వీధులు కాలువలు శుభ్రం చేయడం, వీధి దీపాలు వేయడం లాంటివి చేస్తారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. గ్రామాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యుడు, ఆరోగ్య కార్యకర్తలు ఉంటారు. ఎవరెవరు ఉంటారు? వైద్యుడు మరియు ఆరోగ్య కార్యకర్తలు ఉంటారు. ఆరోగ్య కార్యకర్తలు ప్రజలకి ఆరోగ్య విషయాల గురించి తెలుపుతుంటారు. పల్స్ పోలియో కార్యక్రమాలు నిర్వహిస్తారు. చిన్న చిన్న రోగాలకి కూడా మందులు ఇస్తూ ఉంటారు. నీళ్ళ ట్యాంక్ నుండి నీళ్లను నల్లాలకి వదులుతారు. నీళ్ళ ట్యాంకును వారానికి ఒకసారి కడుగుతారు. నీళ్లలో క్లోరిన్ కలిపి శుద్ధి చేసి నల్లాలకి వదులుతారు. నీటిని వృధా చేయకూడదు. నల్లా నీరు వృధా పోకుండా చూడాలి. నీరు వృధా అవుతున్నా, పైపు లీకేజ్ ఉన్నా వెంటనే మనం ఎవరికి కంప్లైంట్ చేయాలి? గ్రామ సర్పంచ్కి తెలియచేయాలి. నెక్స్ట్ గ్రామ పంచాయతీ మురికి కాలువను శుభ్రం చేయడం, వీధి దీపాలు వేయడం, చెత్తను తీసివేయడం, మంచినీటిని సరఫరా చేయడం లాంటివి పనులు చేస్తుంది. గ్రామాల్లో పల్స్ పోలియో కార్యక్రమం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారు నిర్వహిస్తారు.
గ్రామాల్లో పల్స్ పోలియో కార్యక్రమం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారు వచ్చేసి రకరకాల ఇండ్లు, పెద్ద పెద్ద భవనాలు కడతారు. వీటిని అపార్ట్మెంట్లు అంటారు. అపార్ట్మెంట్లలో ఒక కుటుంబం నివాసం ఉండే భాగాన్ని ఏమంటారు? ఫ్లాట్ అంటారు. ఒక్క అపార్ట్మెంట్లో సుమారు 10 నుంచి 30 కుటుంబాల వరకు నివాసం ఉండడాన్ని ఫ్లాట్లు అంటారు. పెద్ద నగరాల్లో 100 వరకు ఫ్లాట్లు ఉన్న అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి. కలపతో కట్టిన ఇల్లు భూకంప ప్రభావిత ప్రాంతాల్లో నిర్మిస్తారు. ఈ కలపతో కట్టిన ఇల్లులు ఎక్కడ నిర్మిస్తారంటే భూకంప ప్రాంతాల్లో నిర్మిస్తారు. పడవ ఇల్లు ఎక్కువగా ఎక్కడ ఉంటాయి? కేరళ రాష్ట్రంలో మరియు కాశ్మీర్లో ఉంటాయి. ఇగ్లూ మంచు ప్రాంతాల్లో ఉంటుంది. దీన్నే మంచుతో కట్టుకుంటారు. ధ్రువ ప్రాంతాల్లో మంచుతో ఇల్లు నిర్మిస్తారు. పైకప్పులు ఏటవాలుగా ఉండడం వల్ల నీరు వేగంగా కిందికి పోతుంది. అందుకే ఇలా పైకప్పులు ఏటవాలుగా నిర్మిస్తారు. భవనాలు, అపార్ట్మెంట్లు పైకప్పులు చదునుగా కనిపించి కూడా కొంచెం ఏటవాలుగా ఉంటాయి. నెక్స్ట్ ఏవేవి ఎక్కడెక్కడ? తరగతి గది, బడి, వీధి, గ్రామం ఇలా అన్ని పటాలు గీయొచ్చు. పటంలో పాఠశాల, ఆసుపత్రి, పార్కు వంటి వాటిని గుర్తులతో సూచిస్తారు. ఒక చోటు నుండి మరో చోటుకి వెళ్ళడానికి కూడా గుర్తులని ఉపయోగిస్తారు. ఇక్కడ ఇవి డాబా ఇల్లు, పూరిల్లు, చేతి పంపు, స్కూలు, గుడి, పార్కు, పోస్ట్ ఆఫీస్. నెక్స్ట్ నీరు మన అవసరాలు. ఒక్కసారి నీళ్లు తాగితే చాలా రోజుల వరకు నీళ్లు తాగకుండా ఉండగలదు. మరియు నీరు దొరికినప్పుడు బాగా తాగి నీటిని తన శరీరంలో నిల్వ చేసుకోగలదు. ఎక్కువ కాలం నీరు తీసుకోకుండా గడిపే జంతువు ఏదంటే అది ఒంటె. నీళ్లలో క్లోరిన్ బిళ్ళలు వేయడం వల్ల లేదా బ్లీచింగ్ పౌడర్ వేస్తే నీటిలో క్రిములు చనిపోతాయి. నీటిలో క్రిములు ఎలా చనిపోతాయి? క్లోరిన్ బిళ్ళలు లేదా బ్లీచింగ్ వేయడం వల్ల క్రిములు చనిపోతాయి. నెక్స్ట్ వేసవి కాలంలో నీరు లభించక గ్రామ జనానికి అవసరమైనంత నీరు లభించకపోవడాన్ని నీటి ఎద్దడి అంటారు. నీటి ఎద్దడి అంటే ఏమిటి? వేసవిలో నీరు లభించక గ్రామ జనానికి అవసరమైనంత నీరు లభించకపోవడాన్ని నీటి ఎద్దడి అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఊరికి పోదాం. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతం వెళ్ళడానికి వాహనాలు ఉపయోగిస్తారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళడానికి వాహనాలని ఉపయోగిస్తారు. ప్రయాణానికి బస్, ఆటో, రైలు, విమానం, పడవ లాంటి సాధనాలను ఉపయోగిస్తారు. ఎడ్ల బండ్లు, గుర్రపు బండ్లను కూడా ప్రయాణానికి ఉపయోగిస్తారు. అలాగే ఒంటెలను, గాడిదలను, ఏనుగులను కూడా అక్కడక్కడ ప్రయాణానికి వాడుతున్నారు. అయితే వీటి వాడకం తగ్గింది. ప్రయాణించే దూరం, అవసరాన్ని బట్టి వివిధ రకాల వాహనాలను ఉపయోగిస్తారు. కిక్కిరిసిన వాహనాల్లో ఎక్కువ మంది ఎక్కిన ఆటోలో ప్రయాణించడం ప్రమాదకరం. అలాగే ప్రైవేటు వాహనాలైన జీపులు, ట్రాక్టర్లు, లారీలు మొదలగునవైన వాటిలో ప్రయాణం చేయకూడదు.